ఎడ్యుకేషన్, న్యూస్, బుక్స్, వీడియోస్ కొరకు ఈబడి యాప్ డౌన్లోడ్ చేయండి. అలాగే ఈబడి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఈబడి యాప్ డౌన్లోడ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ టెట్, డిఎస్సి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం ఏపీ 6వ తరగతి సామాన్య శాస్త్రం 2020-21 సిలబస్ పాఠ్య పుస్తకం నుండి ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. ముందుగా పాఠ్యాంశాల పేర్లు చూద్దాం. 1. మనకు కావలసిన ఆహారం. 2. మొక్కల గురించి తెలుసుకుందాం. 3. జంతువులు ఆహారం. 4. నీరు. 5. పదార్థాలు వేరు చేసే పద్ధతులు. 6. అయస్కాంతాలతో సరదాలు. 7. కొలుద్దాం. 8. దుస్తులు ఎలా తయారవుతాయి. 9. జీవులు ఆవాసం. 10. విద్యుత్ వలయాలు. 11. నీడలు ప్రతిబింబాలు. 12. కదలిక చలనం. మొదటి పాఠం మనకు కావలసిన ఆహారం. మనం రోజువారీ జీవితంలో అనేక రకాల ఆహార పదార్థాలు తింటుంటాం. వివిధ రకాల ఆహార పదార్థాల తయారీకి అనేక రకాల పదార్థాలు కావాలి. ఈ పదార్థాలను దినుసులు అంటారు. మొక్కలు, జంతువులు, నీరులతో దినుసులు లభిస్తాయి. ఈ దినుసులు మనం కొన్ని అధికంగాను, మరికొన్ని చాలా తక్కువగాను వినియోగిస్తాం. ఆహారపు రుచి దానిలోని దినుసులు వండే పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. మరిగించడం, ఆవిరిలో ఉడికించుట, పులియబెట్టుట కొన్ని ఆహార తయారీ పద్ధతులు. ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16న జరుపుకుంటారు. ఇది 1945లో ఐక్యరాజ్య సమితి ద్వారా ఏర్పాటు చేయబడిన FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ గౌరవార్థం ప్రతి ఏటా జరుపుకునే రోజు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆకలితో అలమటించే ప్రజల బాధలను తెలియజేసి అందరికీ ఆహార భద్రత మరియు పోషక విలువలు గల ఆహారాన్ని అందించే దిశలో ప్రపంచవ్యాప్తంగా అవగాహన, ఆహార భద్రత కల్పించుట. ప్రతి సంవత్సరం ఒక్కో సందేశాన్ని తెలియజేస్తుంది. UNDP అనగా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలలో 40% వృధాగా అవుతుంది. FAO అనగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 2018లో విడుదల చేసిన ప్రపంచంలోని ఆహార భద్రత మరియు పోషక స్థితి నివేదిక ప్రకారం భారతదేశంలో 195.9 మిలియన్ మంది పోషకాహార లోపానికి గురవుతున్నారు. ఆహార వనరులు. మనకు ఆహార పదార్థాలు మొక్కలు, జంతువులు, ఇతర వనరుల నుండి లభిస్తాయి. పాలు, మాంసం, గుడ్లు మొదలగునవి జంతువుల నుండి లభిస్తాయి. మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలు కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పప్పులు మొదలగునవి. జంతువుల నుండి లభించే ఆహార పదార్థాలు గుడ్లు, పాలు, మాంసం మొదలగునవి. ఇతర వనరుల నుండి లభించే ఆహార పదార్థాలు ఉప్పు, నీరు. జంతువుల నుండి అనేక రకాల ఆహార పదార్థాలు లభిస్తాయి. ఆవు, గేదెల నుండి పాలు, మేకలు, గొర్రెల నుండి మాంసం, కోళ్ళ నుండి కోడి మాంసం, పందుల నుండి పంది మాంసం, పక్షుల నుండి గుడ్లు లభిస్తాయి. పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి మొదలగునవి పాల నుండి లభిస్తాయి. తేనె పట్టు నుండి లభించే ఒక మంచి పదార్థం. మొక్కలలోని వివిధ భాగాలైన ఆకులు, పుష్పాలు, కాయలు మొదలగునవి మన ఆహారంలోనికి ఉపయోగిస్తాం. చెరకు, ఉల్లి, వెల్లుల్లి, పసుపు, అల్లం మొదలగునవి కాండాలు మన ఆహార తయారీలో భాగం. మొక్కలలోని ఆకులు, వేర్లు, గింజలు, ఫలాలు మన ఆహారంలో విస్తృతంగా వినియోగించబడినప్పటికీ కాండాలు, పుష్పాలు అరుదుగా ఉపయోగిస్తాం. సముద్రం నుండి లభించే ఒక అతి ముఖ్యమైన దినుసు ఉప్పు. భారతీయ సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలు ఉష్ణమండల మొక్కలలోని కొన్ని సుగంధభరిత భాగాలు. వీటిని మనం సాంప్రదాయబద్ధంగా
ఆహారపు రుచిని పెంచుటకు వినియోగిస్తున్నాం. సుగంధ ద్రవ్యాలుగా కొన్ని మొక్కల బెరడు, ఆకులు, పుష్పాలు లేక కాండాలను ఆహారపు రుచి, రంగు, నిల్వకాలం పెంచుటకు వినియోగిస్తాం. యాలకలు, నల్ల మిరియాలు, కరివేపాకు, మెంతులు, సోంపు, వాము, బిర్యానీ ఆకులు, జీలకర్ర, ధనియాలు, పసుపు, లవంగాలు, అల్లం, జాజికాయ మరియు దాల్చిన చెక్క. కొందరు కూరగాయలు, పండ్లతో అనేక రకాల ఆకారాలను చెక్కడం మనం చూస్తుంటాం. దీనిని వెజిటబుల్ కార్వింగ్ అంటారు. ఆహారం నిల్వ చేయడం. ఆహారాన్ని శుద్ధి చేసి చెడిపోకుండా ఉండేటట్టు చేయడాన్నే ఆహారం నిల్వ చేయడం అంటారు. ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయకపోతే సూక్ష్మజీవులు దాడి చేసి కుళ్ళింపజేసి ఆ ఆహారాన్ని విషపూరితం చేస్తాయి. విషపూరితమైన ఆహారాన్ని తీసుకోవడం వలన కడుపులో నొప్పి, విరేచనాలు, వాంతులు మొదలగునవి ఆరోగ్య సమస్యలు కలిగి కొన్ని సందర్భాలలో మరణం కూడా సంభవించవచ్చు. ఆహారం కుళ్ళిపోవడం ఫలితంగా ఆహార కొరతతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా సంభవిస్తుంది. కావున ఆహారాన్ని సరైన పద్ధతిలో నిల్వ చేయవలసిన అవసరం ఉన్నది. మనం ఆహారాన్ని కొద్ది కాలం పాటు నిల్వ చేయడానికి నిల్వ చేయు పదార్థాలను వాడతాం. ఊరబెట్టడం, ఎండబెట్టడం, పొగబెట్టడం, రసాయనాలు చేర్చడం, ఉప్పు చేర్చడం కొన్ని ఆహారాన్ని భద్రపరిచే నిల్వ చేసే పద్ధతులు. ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే వస్తువులు లేక పదార్థాలను నిల్వ చేయు పదార్థాలు అంటారు. ఉప్పు, నూనె, పసుపు, చక్కెర, తేనె మొదలగునవి మన ఇళ్లలో లభించే సహజసిద్ధమైన నిల్వ చేయు పదార్థాలు. బెంజోయేట్లు, నైట్రేట్లు, సల్ఫేట్లు మొదలగునవి రసాయనిక పదార్థాలను కూడా నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. కానీ కొన్ని రకాల రసాయనిక నిల్వ పదార్థాలు మన ఆరోగ్యానికి ప్రమాదకరమైనవి. కావున మనం మార్కెట్లో అమ్మే నిల్వ పదార్థాల వివరాలు తెలుసుకొని మాత్రమే కొనుగోలు చేయాలి. ఒక ప్రాంత ప్రజలు సామాన్యంగా కొన్ని సాధారణ ఆహారపు అలవాట్లు కలిగి ఉంటారు. మన రాష్ట్ర భౌగోళిక వాతావరణ పరిస్థితులు వరి పండించడానికి అనువుగా ఉన్నాయి. మన రాష్ట్ర రైతులు వరితో పాటు అనేక ఆహార ధాన్య పంటలు పండించినప్పటికీ బియ్యం మన ప్రధానమైన ఆహారం. బియ్యం ఉపయోగించి మనం అనేక రకాల ఆహార పదార్థాలను తయారు చేయవచ్చు. పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, వేపుడు ఫాస్ట్ ఫుడ్స్, నూడిల్స్, సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్ మొదలగు వాటిని జంక్ ఫుడ్ అంటాం. జంక్ ఫుడ్ తినడం వలన ఊబకాయం, జీర్ణక్రియ సంబంధిత సమస్యలు, ఆకలి మందగించడం వంటి పరిణామాలకు దారితీస్తుంది. ఇది అనారోగ్యానికి దారితీస్తుంది. గోధుమలు, మొక్కజొన్న వంటి ఇతర ధాన్యాలతో పోల్చితే మనం బియ్యం నుండి వచ్చే ఇతర పదార్థాలను ఎక్కువగా తింటాం. రాగులు అనగా ఫింగర్ మిల్లెట్, సజ్జలు అనగా పెరల్ మిల్లెట్, జొన్నలు అనగా గ్రేట్ మిల్లెట్, కొర్రలు అనగా ఫాక్స్టైల్ మిల్లెట్, సామలు అనగా ప్రోసో మిల్లెట్ వంటి ఇతర ధాన్యాలు కూడా ఆరోగ్యానికి మంచిది. రెండవ పాఠం మొక్కల గురించి తెలుసుకుందాం. వేర్లు, కాండం, పత్రాలు మొక్కలలో ముఖ్యమైన భాగాలు. వేరు. మొక్క ప్రధానాక్షం నుండి భూమిలోనికి పెరిగే భాగాన్ని వేరు అంటారు. మొక్కల వేరు వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తల్లి వేరు వ్యవస్థ, రెండు గుబురు వేరు వ్యవస్థ. కొన్ని మొక్కల వేర్లలో ప్రధానమైన వేరు లావుగా, మందంగా మారి సన్నని వేర్లు కలిగి ఉంటుంది. ప్రధానమైన వేరును తల్లివేరు అంటారు. సన్నని వేర్లను పార్శ్వవేళ్ళు అంటారు. కొన్ని మొక్కలలో సన్నని కేశాల మాదిరిగా ఉండే వేర్లు కాండం పీఠభాగం నుండి బయలుదేరుతాయి. ఇటువంటి వేర్లను పీచువేర్లు అంటారు. ఇందులో ప్రధాన వేరు ఉండదు. అన్ని వేర్లు ఒకే విధంగా ఉంటాయి. మొలకెత్తుతున్న విత్తనంలో ఇమిడి ఉండు పత్రంను బీజదళం అంటారు.
ఈ బీజదళాలు విత్తనం మొలకెత్తినప్పుడు ప్రప్రథమంగా విత్తనం నుండి వెలుపలికి వస్తాయి. మొక్కలను విత్తనాలలోని బీజదళాల ఆధారంగా ఏకదళ బీజ మొక్కలు, ద్విదళ బీజ మొక్కలుగా వర్గీకరించారు. ఏకదళ బీజ మొక్కలు గుబురువేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. ద్విదళ బీజ మొక్కలు తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. ఏకదళ బీజ మొక్కలకు ఉదాహరణ వరి, ద్విదళ బీజ మొక్కకు ఉదాహరణ చిక్కుడు. ఇక్కడ పటంలో పీచువేర్లు, పార్శ్వవేర్లకు మధ్య తేడాను గమనించవచ్చు. నీలిరంగు సిరా కలిపిన ఒక గ్లాసు నీటిలో క్యారెట్ను కట్ చేసి చూస్తే వేర్లు నీటిని శోషించడం వల్ల క్యారెట్లో నీలిరంగు కనిపిస్తుంది. వేర్లు విధులు: మొక్కను నేలలో నిలదొక్కుకునేలా చేస్తాయి. నేలలో నుండి నీటిని, ఖనిజ లవణాలను పీల్చుకుంటాయి. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వంటి మొక్కలలో వేర్లు ఆహారంను నిల్వ చేస్తాయి. కొన్ని విధులను నిర్వర్తించడం కొరకు కొన్ని మొక్కల్లో వేర్లు భూమికి పైభాగంలో పెరుగుతాయి. ఇటువంటి వేర్లను వాయుగత వేర్లు అంటారు. మర్రి చెట్టు, చెరకు, మొక్కజొన్న వంటి మొక్కలలో అదనపు ఆధారాన్ని ఇవ్వటం కోసం వేర్లు వాయుగతంగా పెరుగుతాయి. మడచెట్లలో ఇవి శ్వాసక్రియకు ఉపయోగపడతాయి. వేర్లు రూపాంతరాలు: కొన్ని మొక్కలు తమ వేర్లు కాండములలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి మొక్కలు వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. ఆహారంను నిల్వ చేసిన వేర్లు లావుగా ఉబ్బి దుంపవేర్లుగా మారుతాయి. కాండం: భూమికి పైన పెరిగే మొక్క భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అని అంటారు. కాండ వ్యవస్థలోని ప్రధాన అక్షాన్ని కాండం అంటారు. ప్రకాండ వ్యవస్థలో కాండం, పత్రాలు, పుష్పాలు, ఫలాలు ఉంటాయి. కాండం భూమి నుండి పైకి కాంతి వైపుకు పెరుగుతుంది. కనుపులను, కనుపు నడిమి భాగాలను కలిగి ఉంటుంది. కాండంపై పత్రాలు, కొమ్మలు ఉద్భవించే భాగాలను కనుపులు అంటారు. కనుపుకి కనుపుకి మధ్య ఉన్న కాండ భాగాన్ని కనుపు నడిమి భాగం అంటారు. కాండ అగ్రభాగం నుండి పెరిగే మొక్కలను అగ్రకోరకాలని, కాండ పార్శ్వభాగాల నుండి పెరిగే మొగ్గలను పార్శ్వకోరకాలని అంటారు. కాండం విధులు: కొమ్మలు, పత్రాలు, పుష్పాలు, ఫలాలకు ఆధారాన్నిస్తుంది. వేర్ల నుండి నీటిని, ఖనిజ లవణాలను మొక్క పై భాగాలకు సరఫరా చేస్తుంది. పత్రాలు తయారు చేసిన ఆహారాన్ని పత్రాల నుండి మొక్క ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. కొన్ని మొక్కలలో ఉదాహరణ చెరకు కాండం ఆహారాన్ని నిల్వ చేస్తుంది. కాండం రూపాంతరాలు: బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం వంటి మొక్కలలో కాండం ఆహార పదార్థాలను నిల్వ చేయడం వలన లావుగా ఉబ్బి దుంపగా మారి భూమిలో పెరుగుతుంది. సాధారణంగా మనం వీటిని దుంపవేర్లుగా భావిస్తుంటాం, కానీ నిజానికి ఇవి రూపాంతరం చెందిన కాండాలు. పత్రం: మొక్కలలో పత్రం మరొక ముఖ్య భాగం. మన చుట్టూ కనబడే మొక్కలకు వివిధ రకాల పత్రాలు ఉంటాయి. పత్రం, పత్రపీఠం, పత్రవృంతం, పత్రదళం మరియు ఈనెలను కలిగి ఉంటుంది. కాండంపై పత్రం పత్రపీఠం వద్ద అతుక్కొని ఉంటుంది. వెడల్పుగా విప్పారి ఉన్న పత్ర భాగాన్ని పత్రదళం అంటారు. వెడల్పుగా విప్పారి ఉన్న పత్ర భాగంలో ఉన్న సన్నని రేఖల వంటి నిర్మాణాలను ఈనెలు అంటారు. పత్రదళాన్ని కాండంతో కలిసే భాగాన్ని పత్రవృంతం అంటారు. ఇక్కడ పటంలో పత్రంలోని భాగాలను మనం చూడవచ్చు. ఈనెల వ్యాపనం: పత్రదళం నడిమి ఈనె, పార్శ్వ ఈనెలు, ఉప ఈనెలతో ఒక వల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. పత్రంపై ఉన్న గీతలను ఈనెలు అంటారు. పత్రదళంపై మధ్య భాగంలోని పొడవైన ఈనెను నడిమి ఈనె అంటారు. నడిమి ఈనె నుండి పక్కలకు వ్యాపించి ఉన్న ఈనెలను పార్శ్వ ఈనెలు అని, వాటి నుండి చీలిని సన్నని ఈనెలను శాఖీయ ఈనెలు అని అంటారు. పత్రంలో ఈనెల అమరికను ఈనెల వ్యాపనం అంటారు. ఈనెలు పత్రంలో అంతర అస్థిపంజరం వలె పనిచేసి పత్రానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇస్తాయి. ఈనెల వ్యాపనం రకాలు: ఈనెలన్నీ నడిమి ఈనెకు ఇరువైపులా వలవలే వ్యాపించి ఉన్నట్లయితే
దానిని జాలాకార ఈనెల వ్యాపనం అని. ఈనెలన్నీ ఒకదానికొకటి సమాంతరంగా వ్యాపించి ఉన్నట్లయితే దానిని సమాంతర ఈనెల వ్యాపనమని అంటారు. తల్లివేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. పీచువేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. పత్రరంధ్రాల పరిశీలన. మందంగా ఉండే ఒక పత్రాన్ని తీసుకుని పత్రం బాహ్య పొరను తీసి స్లైడ్ పైన రక్షక కణాలు ఉంచి దాని మీద నీటి చుక్కను వేసి సూక్ష్మదర్శిని కింద పరిశీలిస్తే అందులో చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న భాగాలు కనిపిస్తాయి. పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగాలు రక్షక కణాలు. వాటి మధ్యలో ఉన్న రంధ్రాన్ని పత్రరంధ్రం అంటారు. ఇవి మన ముక్కు మాదిరిగా పనిచేస్తాయి. మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి ఇవి తోడ్పడతాయి. బాష్పోత్సేకం. పత్ర ఉపరితలం నుంచి మొక్కలలో ఉన్న అధికమైన నీరు ఆవిరి రూపంలో బయటకు పోతుంది. మొక్కలు పత్రరంధ్రాలతో పాటు ఇతర భాగాల ద్వారా కూడా అధిక పరిమాణంలో నీటిని విడుదల చేస్తాయి. నీరు ఆవిరి రూపంలో విడుదల కావడాన్ని బాష్పోత్సేకం అంటారు. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేయడం పత్రం యొక్క మరొక ముఖ్యమైన విధి. పత్రం విధులు. పత్రాలు మొక్క జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. అవి శ్వాసక్రియకు సహకరిస్తాయి, బాష్పోత్సేకంను నిర్వహిస్తాయి, కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తాయి. పొట్టిక్కలు. గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో పొట్టిక్కలు సాంప్రదాయమైన వంటకం. పనస చెట్టు పత్రాలను ఈ వంటకం తయారీలో ఉపయోగిస్తారు. ఈ చెట్టు పత్రాలతో చిన్న గిన్నెలను తయారు చేసి వాటిలో మినుములతో తయారు చేసిన పిండి, బియ్యపు రవ్వలను ఉంచుతారు. తరువాత ఈ గిన్నెలను ఆవిరిలో ఉడికించి పొట్టిక్కలను తయారు చేస్తారు. వీటిని ఇడ్లీలలాగే చట్నీలో తినవచ్చు. పనసపండు వాసనతో కలిగి ఈ వంటకం రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యకరం. మన చుట్టూ ఉన్న మొక్కలు చాలా వరకు వేరు, కాండం, పత్రం, పుష్పాలను కలిగి ఉంటాయి. ప్రతి భాగం ప్రత్యేకమైన విధులను నెరవేర్చి మొక్కకు ఉపయోగపడుతుంది. ప్రకృతిలో వేరువేరు రకాలైన మొక్కలు వేరువేరు రకాలైన పరిసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా తమను తాము సర్దుబాటు చేసుకొని జీవిస్తున్నాయి. ఉదాహరణకు సాధారణంగా మొక్కలలో కాండం మొక్క భాగాలకు ఆధారాన్నిస్తుంది. కొన్ని మొక్కలలో కాండం ఆహారంను నిల్వ చేసుకునే విధంగా మార్పు చెంది ఉన్నది. పుష్పం మొక్కలో మరింత ముఖ్యమైన భాగం. పుష్పాలలో రంగురంగుల ఆకర్షక పత్రాలుంటాయి. అవి కీటకాలను తమ వద్దకు ఆకర్షించి పరపరాగ సంపర్కం జరిగేలా చూసి ఫలాలను ఉత్పత్తి చేస్తాయి.